ఇస్రో చంద్రయాన్ రికార్డ్తో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొన్ని దేశాలు ఇండియా మా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును ఇప్పుడే తిరిగి ఇచ్చేసేయాలి అని దుష్ప్రచారాలు చేస్తున్నాయి. ఇంతలోనే మన ఇస్రో మాత్రం ఆ దేశాలకు దీటుగా ఆదిత్య L1 అనే మిషన్ ని లాంచ్ చేసింది. అసలు ఈ ఆదిత్య L1 మిషన్ అంటే ఏమిటి, దీని వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి, ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు తెలిసినట్టుగానే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి. అయితే సూర్యుడిలో ఏర్పడే మార్పులు గ్రహాలన్నిటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఎలా అంటే సోలార్ స్టార్మ్స్ అంటే సౌర తుఫానులు. సోలార్ స్టార్మ్స్ వచ్చినప్పుడు వాటి నుండి వచ్చే రేడియేషన్ ఎంత డేంజరస్ గా ఉంటుందంటే మనం ఇప్పటి వరకు క్రియేట్ చేసిన టెక్నాలజీ అంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయేంత. అంతేకాదు కంప్లీట్ పవర్ గ్రిడ్ ని పనిచేయకుండా చేయగలదు. ఇది మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఏ మాత్రం మంచిది కాదు, ఎంతో నష్టాన్ని కూడా కలిగిస్తుంది. సో ఇలా జరగకుండా ఉండేందుకు, అలాగే సూర్యుడిలో ఏర్పడే రియాక్షన్స్ ని ముందుగానే పసిగట్టేందుకు ఇస్రో ఈ ఆదిత్య L1 అనే మిషన్ ని లాంచ్ చేసింది. ఇది సూర్యుని గురించి డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి ఇస్రోకు ఇన్ఫర్మేషన్ ను పంపనుంది. ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే అమెరికా, యూరోపియన్ యూనియన్ తప్ప ఇంకే ఇతర దేశాలు ఈ పనిని చేయలేకపోయాయి. ఈ ఆదిత్య L1 గనక సక్సెస్ అయితే ఏషియాలోనే మొట్టమొదటగా సూర్యునిపై ప్రయోగం చేయబోయే దేశంగా మన ఇండియా రికార్డ్ సృష్టిస్తుంది. అసలు ఈ మిషన్ కు ఆదిత్య L1 అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? సంస్కృతంలో సూర్యుని ఆదిత్య అంటారు. L1 అంటే లెగ్రాంజ్ పాయింట్ 1. లెగ్రాంజ్ పాయింట్ 1 అంటే ఏమిటంటే సూర్యునికి భూమికి మధ్య దూరం 151 మిలియన్ కిలోమీటర్స్. అయితే ఈ లెగ్రాంజ్ పాయింట్ సూర్యుని నుండి 1.5 మిలియన్ కిలోమీటర్స్ లో ఉంటుంది. అయితే ఈ ఆదిత్య L1 మిషన్ ఈ లెగ్రాంజ్ పాయింట్ లో ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని అందజేయబోతుంది. ఈ ఆదిత్య L1 మిషన్ లో 7 పేలోడ్స్ ఉంటాయి. ఈ పేలోడ్స్ సూర్యుని యొక్క ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా లేయర్స్ ని స్టడీ చేయబోతున్నాయి. ఇవేంటంటే సూర్యుని చుట్టూరా ఉండే లేయర్స్. అసలు సూర్యుని చుట్టూ మొత్తం 6 లేయర్స్ ఉంటాయి. వాటిలో మొదటిది కోర్ లేయర్. దీనిలో న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ హైడ్రోజన్ ను కన్జ్యూమ్ చేసి హీలియం ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ జరిగే రియాక్షన్స్ వల్లనే సూర్యునిలో హీట్ జనరేట్ అవుతుంది. అదే మనకు లైట్ రూపంలో వెలుతురునిస్తుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ హీట్ ఎంత ఉంటుందంటే 15 మిలియన్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అదెంత హీట్ అంటే మన ఎర్త్ మీద ఉండే ఏ వస్తువైనా సెకండ్స్ లో ఆవిరైపోగలదు. ఈ లేయర్ సూర్యునిలో 25% ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇది రేడియో యాక్టివ్ జోన్. ఇది 25 to 75% వరకు ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 70 lakh డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 20 lakh డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఇంటర్ఫేస్ లేయర్. ఇది చాలా థిన్ లేయర్. నెక్స్ట్ ఇది కన్వెన్షన్ జోన్. వీటిలో సూర్యుని నుండి వచ్చే న్యూక్లియర్ రియాక్షన్స్ ఏమీ జరగకుండా ఇక్కడ హోల్డ్ చేసి పట్టుకోగలదు. అంటే బయటకు హీట్ ప్రొడ్యూస్ అవ్వకుండా కాపాడుతాయి. అందుకే ఇక్కడ హీట్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ కన్వెన్షన్ జోన్ అనేది సూర్యుని యొక్క ఇన్నర్ పార్ట్ కి ఎండింగ్. ఇక నెక్స్ట్ ఇది ఫోటోస్పియర్. దీనిని మనం టెక్నికల్ గా చూడవచ్చు. దీనినే ఆదిత్య L1 ఇప్పుడు స్టడీ చేయబోతుంది. ఇక్కడ లైట్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇది క్రోమోస్పియర్. ఇక్కడ హీట్ అయిన న్యూక్లియర్ వాల్యూస్ అన్ని బర్న్ అవుతూ ఉంటాయి. ఇక్కడ లైట్ అనేది రెడ్ కలర్ లోకి మారుతుంది. కానీ ఫోటోస్పియర్ యొక్క హెవీ లైట్ మనపై పడకుండా చేస్తుంది. ఇక ఇక్కడ నుండి లైట్ అనేది కరోనాకి పాస్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఆదిత్య L1 ఈ లేయర్స్ ని స్టడీ చేయబోతుంది. మనకు తెలిసినట్టుగానే గ్రహాలు ఒకదానితో ఒకటి ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. అయితే సూర్యుని యొక్క ఆకర్షణ శక్తికి మిగతా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ ఆదిత్య L1 గనుక ఈ లెగ్రాంజ్ పాయింట్ లో ఉంచగలిగితే, అంటే భూమి యొక్క ఆకర్షణ శక్తికి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తికి బ్యాలెన్స్డ్ గా ఉంచగలిగితే అది లెగ్రాంజ్ పాయింట్ లో స్టేబుల్ గా ఉండగలుగుతుంది. ఆదిత్య L1 ఈ లెగ్రాంజ్ పాయింట్ లోనే ఉండటం వల్ల, అంటే సూర్యునికి అంత దూరం మెయింటైన్ చేయడం వల్ల తక్కువ ఫ్యూయల్ కూడా ఖర్చు అవుతుంది. అంతేకాదు ఈ డిస్టెన్స్ నుండైతే ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా సూర్యుడిని స్టడీ చేయడానికి వీలు పడుతుంది. అందుకే ఈ ఆదిత్య L1 ని
భూమి నుండి లెగ్రాంజ్ పాయింట్ కి పంపారు. ఆదిత్య L1 ని కూడా చంద్రయాన్ 3 లాగే ఆదిత్య L1 ని భూమి యొక్క ఆర్బిట్ లో లాంచ్ చేసి ఇది భూమి చుట్టూ కొన్ని రోజుల పాటు తిరిగాక సూర్యుని వైపు రీడైరెక్ట్ చేస్తారు. చంద్రయాన్ 3 చంద్రుని చేరడానికి 40 రోజుల సమయం పట్టింది. కానీ ఈ ఆదిత్య L1 మిషన్ లెగ్రాంజ్ 1 పాయింట్ ని చేరటానికి దాదాపు 4 నెలల సమయం పడుతుంది. ఎందుకు ఇంత సమయం పడుతుందంటే భూమి నుండి చంద్రునికి 4 లక్షల కిలోమీటర్లు మాత్రమే. కానీ భూమి నుండి సూర్యునికి మధ్య దూరం 15 లక్షల కిలోమీటర్లు. అందుకే ఈ ఆదిత్య L1 15 lakh కిలోమీటర్స్ ని ట్రావెల్ చేసి లెగ్రాంజ్ పాయింట్ ని చేరుకోవాలి. అంటే మనం కార్లో గంటకు 100 కిలోమీటర్స్ చొప్పున వెళ్ళినా కూడా ఈ 15 lakh కిలోమీటర్స్ కవర్ చేయడానికి 2 సంవత్సరాల టైం పడుతుంది. 4 నెలల్లోనే ఇది చేరుకుంటుందంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో ఈ ఆదిత్య L1. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఇది చంద్రయాన్ 3 కన్నా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో చేయబడింది. చంద్రయాన్ కి దాదాపు 615 కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ ఆదిత్య L1 కి మాత్రం 378 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకొక విషయం ఏమిటంటే నాసా ఆల్రెడీ సూర్యునిపై ప్రయోగాలు చేయటానికి సోలార్ పార్కర్ ప్రోబ్ అనే మిషన్ ని 2018 లో లాంచ్ చేసింది. దీనిని శాస్త్రవేత్తలంతా ఒక గొప్ప ప్రయోగంగా పరిగణిస్తారు. ఇది సూర్యుని చుట్టూ ఎంత వేగంగా తిరుగుతుందంటే గంటకి 6,92,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. అంటే సెకండ్ కి 192 కిలోమీటర్లు. అంటే మనం కళ్ళు మూసి తెరిచేలోపు ఇది 200 కిలోమీటర్లకు పైగానే ట్రావెల్ చేస్తుంది. ఇది ఆదిత్య L1 కంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేయబడింది. అంతేకాదు ఆదిత్య L1 కంటే కూడా చాలా దగ్గరగా సూర్యునికి ప్రయాణిస్తుంది. ఇది సూర్యునికి కేవలం 9 మిలియన్ కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఆల్మోస్ట్ సూర్యుని యొక్క వాతావరణంలో ఉంటున్నట్లే. ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ షీల్డ్ ఈ పార్కర్ ప్రోబ్ మొత్తాన్ని సూర్యుని యొక్క రేస్ నుండి కాపాడుతుంది. ఇది గొప్ప ప్రయోగమే అయినప్పటికీ మన ఆదిత్య L1 తోని కంపేర్ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే మన ఇస్రో అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుంది. పైగా ఇంత తక్కువ బడ్జెట్ లో మిషన్ తయారు చేయటం అనేది ఏ స్పేస్ ఏజెన్సీకి సాధ్యం అవ్వలేదు. ఇంతకీ ఈ ఆదిత్య L1 ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆదిత్య L1 ఇప్పుడు భూమి చుట్టూ తన 2వ కక్షను పూర్తి చేసుకొని 3వ కక్షలో ప్రారంభమైంది. ఈ ఆదిత్య L1 సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ జై భారత్, జై హింద్. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీరు మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన టిప్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ కలుద్దాం.